అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేపటి సెట్ విచారణకు కేసీఆర్ హాజరవనున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో విచారణకు కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కేసీఆర్ నందినగర్ రానున్నారు. సెట్ విచారణకు హాజరుపై ఎరవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, పలువురు న్యాయవాదులతో కేసీఆర్ చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. ఏదైతే అడ్వకేట్స్ తోటి సంప్రదింపులు జరిపిన తర్వాత దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావుతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన అటు సిట్ విచారణకు హాజరు కావాలనేది కూడా నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా ఏదైతే న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. చివరిగా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేది కూడా ఆయన నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా 4 రోజుల క్రితం మొదటిగా సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆయన దానికి రిప్లై ఇస్తూ తాను రాలేను, మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నామినేషన్లకు చివరి గడువు 30 తేదీ కావడంతో కూడా తాను రావడం కుదరదంటూ కూడా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. తదుపరి నిన్న సిట్ ఏదైతే నిన్న సిట్ కూడా విచారణ దీనికి సంబంధించి కూడా వాయిదా వేయడం జరిగింది. తదుపరి సిట్ అధికారులు భేటీ అయ్యి నిన్న సాయంత్రం నందినగర్లోనే ఆయన నివాసానికి నోటీసులు అంటించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత చివరిగా ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం కానీ నందినగర్ నివాసానికి చేరుకుంటారనేది కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ముందు హాజరు కాబోతా ఉన్నారు. నేరు నందినగర్ నివాసానికే సిట్ అధికారులు వచ్చి విచారణ చేయబోతున్నారు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రావాలనేది కూడా ఆయన విజ్ఞప్తిని అటు సిట్ అధికారులు ఏదైతే తిరస్కరించినటువంటి నేపథ్యంలో చివరిగా లాయర్లతోటి కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రజెంట్ దీంతో పాటుగా ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగానే తమకు నోటీసులు ఇస్తున్నారంటూ కూడా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ముందుగా ఆలోచించినా కూడా తదుపరి ఖచ్చితంగా కేసుకి రావాలి, విచారణకు రావాలనేది కూడా ఆయన తుది నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నందినగర్ వద్ద ఆయన నివాసం వద్ద కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో సిట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కువగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వస్తే ఎలా కంట్రోల్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు కూడా మనకు అంతటువంటి సమాచారం. ఒక రకంగా ముందుగా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది, తదుపరి కేటీఆర్కి ఇవ్వడం జరిగింది, ఏదైతే తదుపరి మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత నేరుగా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో కూడా అటు ఏదైతే విచారణకు రాబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సిట్ ఎలాంటి ప్రశ్నలు వేయబోతా ఉంది ఏందనే అంశానికి సంబంధించి కూడా ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అనేది కూడా ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా నందినగర్కి చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. వంశకృష్ణ, అయితే నందినగర్ వైపు బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా రేపు భారీగా చేరుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు నివాసం వద్ద? ఇప్పటికే 2 రోజుల క్రితం కూడా ఏదైతే ముందుగా నోటీసులు ఇచ్చినటువంటి రోజున కూడా ఖచ్చితంగా నందినగర్ నివాసాలలో తాము విచారిస్తాము, ఎందుకంటే మీ అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ కూడా నందినగర్ పేరు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడే నోటీసులు ఇచ్చాము, ఇక్కడే విచారణ చేస్తామనేది కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఆ రోజే ముందుగా ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. దీంతో పాటుగా బంజారాహిల్స్ పిఎస్కి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ హాజరైన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అందున నందినగర్ నివాసం అనేది రోడ్డు కొంచెం ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి రేపు ఎవరిని రానియకపోవచ్చు అనేది కూడా ఏదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం. కేవలం సిట్ అధికారులు కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద
రేపు కేసీఆర్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయొద్దనేది కూడా పెద్ద ఎత్తున పిలుపునందుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎవరు కూడా అక్కడ నందినగర్ ఇంటి వద్ద ఆందోళన చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా పోలీస్ శాఖ చేస్తుందనేది కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద సిట్ విచారణకు సంబంధించి రేపు హాజరు కాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ వాదన చూస్తే మాత్రం విచారణలో భాగంగానే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తోంది. మరోపక్క బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వర్షం చూస్తే మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా బీజేపీ పార్టీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కేసు అనేది సరిగ్గా కొనసాగడం లేదు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులపైన శిక్ష పడాలి అనేది కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రేపు ఏదైతే సుదీర్ఘ చర్చల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు ఏదైతే సిట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.